పల్లకీలో కానీ వెళ్ళారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా ఇతర రకములైనటువంటి వాహనములను ఎక్కలేదు. మళ్ళీ శంకరాచార్యుల వారిలా ఈ మధ్య కాలంలో అలా తిరిగిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారి లాస్ట్ ఇటినరీ చూశాను నేను, ఆఖరి ఇటినరీ. వారు 90 సంవత్సరములు దాటిపోయిన తర్వాత అకస్మాత్తుగా వెళ్ళిపోయారు పీఠంలోంచి. వెళ్ళిపోయి ఓ సైకిల్ రిక్షా బండి పట్టుకుని వెళ్ళిపోతూ ధర్మానికి పరాకాష్ఠ ఏకాదశి తిథి వస్తే ఒక పొలం నూతిగట్టు మీద కూర్చుని ఏకాదశి వ్రతం చేసేవారు. అటువంటి మహాపురుషుడు 95 ఏళ్ళు వచ్చేసిన తర్వాత కాంచీపురం తిరిగి వచ్చారు. రాత్రి 1 గంట అయింది. ఊరంతా స్వాగతం చెప్పింది ఆయనకి. కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేసి కామకోటి మఠం దగ్గరికి వచ్చి లోపలికి వెడుతూ చేయి తీశారు ఇలా బండి మించి. ఠాప్ అని పేలిపోయింది బండి టైర్. అంటే ఇక మళ్ళీ మీరు బయటికి వచ్చి ఈ భూమి మీద తిరుగాడుతారన్న నమ్మకం ఇంకా లేదు, ఇక మీరు రారు. ఇక ఈ తర్వాత మీరు పరమేశ్వరుని యందు ఐక్యమై పరమేశ్వరునిగా నిలబడతారని సూచించిందో ఏమో, ఆ టైర్ పేలిపోయింది. అదే లాస్ట్ ఇటనరీ అయింది. ఆ తర్వాత వారు బ్రహ్మీభూతులయ్యారు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి పెద్దలందరూ ఆ ప్రదేశాన్ని నిర్ణయం చేశారు. శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశాలు భరతఖండంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇవాళ ఇదే వారు తపస్సు చేసిన ప్రదేశం అన్నది మాత్రం ఎక్కడా గుర్తింపబడలేదు. మన అదృష్టం ఏమిటంటే భద్రుడు తీసుకొచ్చిన రామచంద్రమూర్తి ఉన్న భద్రాచలం, వెంకటేశ్వరుడు వెలిసిన వెంకటాచలం, శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం దొరికిన శ్రీశైలం. ఆంధ్రులమైన మనవి మనకొక్కళ్ళకే దక్కిందా భాగ్యం. తపోభూమి తపోభూమే. శృంగగిరి పీఠానికి సార్వభౌమ పీఠం అవడానికి, అంత గొప్పదవడానికి కారణం ఒక్కటే. అంతమంది జగద్గురువులు వచ్చారు అక్కడ. అందరూ తపశ్చక్రవర్తులే, అందరూ మహాపురుషులే. ఒక్కొక్క పరమేశ్వర స్వరూపం. ఎన్ని రకాలుగా అనుగ్రహించారో ప్రపంచాన్ని మహాపురుషులు. అందరందరే, ఎవరికి వారే మణిపూసలు. అంతమంది రావడానికి కారణం శంకర భగవత్పాదులు పాదచారి విడుతుండగా ఒక కప్పకి త్రాచుపాం పడగ పట్టింది. చూశారు. విరుద్ధమైనటువంటి స్వభావం కలిగిన ప్రాణులలో కప్పకి పాము పడగ పట్టడం ఏమిటి? తినాలి కదా. అంటే పుట్టుకతో వైరమున్న ప్రాణుల మధ్య కూడా స్నేహభావం అంకురించేటట్టుగా మనసు మార్చగలిగినంత గొప్ప తపశ్శక్తి ఈ భూమి యందుంది. ఇంత తపస్సు చేసిన వాడెవరని చూశారు దివ్య దృష్టితో? ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రాంతం కనుక అక్కడ శృంగగిరి పీఠాన్ని పెట్టారు. అది సార్వభౌమ పీఠం. అటువంటి శృంగగిరి పీఠాన్ని శృంగేరిలో పెట్టారు. శృంగేరి తపోభూమి. తపోభూమికి ఒక లక్షణం ఉంటుంది. తపోభూమిని మీరు కాలితో తొక్కితే దాన్ని దేని కింద తీసుకుంటారో తెలుసా? జీవుడికి విశేషానుగ్రహం వేస్తారు. అందుకే భాగవతం 10వ స్కంధంలో యశోద ఒక మాట అంటుంది, గత జన్మంబులనేమి నోచితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో అంటుంది. సిద్ధపురుషులైన మహానుభావులు కూర్చుని తపస్సు చేసిన ప్రదేశాల్ని పరమ జాగ్రత్తతో కాపాడుకోవలసిన అవసరం మన మీద ఉంటుంది. ఒక దేవాలయ వ్యవస్థని చిన్నబుచ్చి పాడు చేసి ఎన్నడూ మాట్లాడకూడదు. దేవాలయాలు ఎవరో ఒకరి సొత్తు కావు. దేవాలయాలు ప్రతి మనుష్యుని యొక్క సొత్తు. మనందరం దేవాలయాల్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్ తరాలకు అందించాలి. తెలిసో తెలియకో పొరపాటు చేసేవాళ్ళు ఉంటారు. కానీ తపోభూములను కాపాడుకోవడం అవసరం. శ్రీశైల క్షేత్రం లాంటి క్షేత్రంలోకి ప్రవేశించడమే గొప్ప అయితే అక్కడ 2 తీర్థములు పడుతున్నాయి. ఆ తీర్థముల దగ్గర శంకరులు తపస్సు చేశారు. అటువంటి చోటికొచ్చి ఒకానొక నాడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడిని పేర్గాంచిన పరమాచార్య స్వామి, ఇక నేను పీఠాధిపత్యానికి రాను, ఉత్తర పీఠాధిపతిని ఇచ్చేశాను కాబట్టి నేను ఈ ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్నారు. ఆయనకి తన ఆచార్యుల పట్ల ఉన్న భక్తి అటువంటిది. అంత గొప్ప భూమి. అటువంటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కాతో కానీ బనీన్తో కానీ వెళ్ళకూడదు అసలు అక్కడికి. ఆ తపశ్శక్తి పోతుంది, పాడైపోతుంది. పాడు చేసుకోకూడదు. అదే భరతఖండాన్నంతటినీ కాపాడుతుంది. ఒక్క లైటు గోడకున్నదేస్తే గజంతా వెలుతురొచ్చినట్టు ఒక మహాపురుషుడు కూర్చుని తపస్సు చేసిన ప్రదేశాన్ని పాడు చేసే అధికారం మనకి లేదు. చొక్కా బనీను విప్పి
ఉత్తరీయం నడువుకి కట్టుకుని వెళ్ళాలి. అందుకే ఆయనకి దేశికుడని పేరు. తోటకాచార్యుల వారు నమస్కారం చేస్తే గురువందనంగా చేయలేదు, గురువుగారు అని ఆయన సంబోధించలేదు. భవశంకర దేశికమే శరణం అన్నారు. దేశిక అని ఎందుకు అన్నారో తెలుసా? దేశికుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గతి చెప్పువాడు అని. ఇలా వెళ్ళు అని చెప్తారు, అది దేశికుడు. ఆయన శరీరం విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. ఆ తేజస్సు మీకు ఎప్పటికీ గతిని చూపిస్తుంది. అటువంటి మహాపురుషులున్న ప్రదేశానికి వెళ్ళి తోటకాష్టకంతో నమస్కరించిన, కనీసంలో కనీసం తోటకాష్టకం రాకపోతే చొక్కా బనీను విప్పి ఓ పంచె కట్టుకుని ఉత్తరీయం మొలక్ కట్టుకుని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పోనీ నువ్వు శంకరాచార్యుల వారి పేరు అనడానికి నీకు సంప్రదాయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అనైనా అనగలగాలి. అంత పరమ పవిత్రమైనటువంటి భూమిలో నా కోరిక ఏమిటంటే శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యవలసిన తోటకాష్టకాన్ని, శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యడానికి సదాశివ సమారంభాం శ్లోకాన్ని, గురుబ్రహ్మ శ్లోకాన్ని, అంత గొప్ప తపోభూమిలో ప్రశాంతంగా కూర్చుని ఎవరైనా కాసేపు ధ్యానం చేసుకుంటానంటే ధ్యానం చేసుకునే అవకాశాన్ని కల్పించండి. ఎందుకో తెలుసా? ధ్యానంలో మనసు తొందరగా లయమైపోవాలంటే కొన్ని శబ్దాలు వినపడాలి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. నేను మొన్ననే విశాఖపట్నంలో సుబ్బారావు గారిని ఒకరింట్లో విడిది చేశా. ఆయన నేను ఒకప్పుడు ఒక మాట చెప్తే గుర్తుపట్టి ఆస్ట్రేలియా నుంచో ఎక్కడి నుంచో ఆ క్యాసెట్ తీసుకొచ్చి పెట్టి నాకు వినిపించారు. జలధారలు పడుతున్న చప్పుడు, నీటి ప్రవాహం యొక్క చప్పుడు, అరణ్యంలో పక్షుల యొక్క కలకూజితాలు వినపడుతున్నప్పుడు చాలా మెల్లగా వినపడుతుంటే ధ్యానంలో కూర్చుంటే అది మీ ఇంట్లో అయినా మనోలయం అవుతుంది. శ్రీశైలం మనోలయానికి ప్రసిద్ధి. శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు, అంతటి తపోభూమిలో కూర్చుంటే మీ అంత మీకుగా పాలధారలు పంచధారలు పడుతున్న చప్పుడు, చెట్ల మీద పక్షుల కిలకిలా రావాలు, ఆ ప్రవాహం కొండమించి కింద పడుతున్న చప్పుడు వినపడుతుంది. శ్రీశైలంలో పాలధారలు పంచధారలు అద్భుత ప్రదేశం. ఇంకంతకన్నా నేను ఒత్తలేను. అంత గొప్ప ప్రదేశం, అటువంటి తపోభూమి. అంత గొప్ప తపోభూమిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యం. మనందరం కూడా సంప్రదాయ నిష్ట పాటించాలి. ఒక విహార స్థలానికి వెళ్ళడానికి, ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళడానికి తేడా ఉంటుంది. అలా వెళ్ళేవాళ్ళు తెలియక వెడుతున్నారు తప్ప తెలిస్తే అలా వెళ్ళరు. తెలియ చెప్పకపోతే అది మన పొరపాటు అవుతుంది. కాబట్టి చక్కగా దానికి తగిన ఏర్పాటు జరిగితే శంకర భగవత్పాదుల్ని తోటకాష్టకంతో నమస్కరించి గురుమండలికి నమస్కరించి రాగలుగుతాం. వారు దేశికులు. దేశికులు అంటే వారు వీరు అని వారికి ఏం ఉండదు. ఇప్పటికీ సంప్రదాయంలో ఒక లక్షణం చెప్తారు, తనకి మంత్రోపదేశం చేసిన గురువు లేకపోతే గురువు లేడని బెంగ పెట్టుకోక్కర్లేదు. శంకరాచార్యుల వారిని పెట్టుకుని నమస్కారం చేస్తే శంకరులు గురువు అవుతారు. అది ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది. అటువంటి పరమశివస్వరూపమైనటువంటి శంకరులు దేశికులు. వారు మనకి గతిని చూపిస్తారు, మన మనసుని తిప్పుతారు. ఇక నుంచి ఇలా ప్రయాణం చేయి, నువ్వు పరమేశ్వరుణ్ణి అందుకుంటావు అని మనకి గతి నిర్దేశం చేస్తారు. అందుకే దేశికా బిరుదుంది ఆయనకి. భవశంకర దేశికమే శరణం అంటూ 8 మాటలు నమస్కారం. అష్టమూర్తి తత్వం శివుడిది. ఆయనకి చేసిన నమస్కారం శివుడికి. ఎందుకంటే వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం అని కదా. ఒకానొకప్పుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు శివుడు, నలుగురికి అందింది. నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే నలుగురికి అందిందని వ్యక్త్యామౌనం వటవిటపినో ఆయన ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి ఈ భూమండలమంతా పర్యటించారు. అక్కడ ఒక్కచోటే కూర్చుంటే అందట్లేదని శివశివాస్వరూపమయ్యారు. శివ అంటే కదలరు, లోపల అహం బ్రహ్మాస్మి శివతత్వంగా ఉంటారు. శివా కదులుతారు. భరతఖండమంతా తిరుగుతూ కదలని రీతిలో లోపలుండి కదులుతూ స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయం వరకు ఇచ్చారు. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. రుద్రమంతటిది భవిష్యత్ దర్శనం చేసి వేదం నమస్కారం చేసింది. నమః కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అని. కపర్ది అంటే జటాజూటంతో పరమశివుడు, బోడిగుండుతూ ఉంటే శంకరాచార్యులు వారు. కాబట్టి నమః కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అని.
అంతటి మహానుభావుడైన ఆదిశంకరులు తపస్సు చేసినటువంటి పరమ ప్రఖ్యాత ప్రదేశం. అక్కడ పాలధారలు పంచధారలు అని పడతాయి. పాలధార అని పేరు రావడానికి కారణం పాలు ఎంత తెల్లగా ఉంటాయో అలా పైన ఒక చోట కొండ యొక్క బీటలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ పక్కనే పంచధారలు 5 ధారలు పడుతూ ఉంటాయి. ఆ 5 ధారలు, ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవతాధార. ఈ 5 ధారలని కలిపి మహాధార అని పిలుస్తారు. ఈ 5 ధారలు కలిపిన మహాధార, ఈ పక్కన ఉన్నటువంటి పాలధార, ఇవి కలిపితే మహాతీర్థము అంటారు. తీర్థము అన్న మాటకు అర్థం ఏంటంటే అంగిరసాది మహర్షులు ఒకానొకప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు సంకల్పం చేశారు, ఎవరు దీని యందు స్నానం చేస్తారో లేదా సమంత్రకంగా తల మీద చల్లుకుంటారో అటువంటి వారందరికీ కూడా యజ్ఞము చేసినటువంటి ఫలితాన్ని ఇవ్వమని అడిగారు. దానికి తీర్థమని పేరు. యజ్ఞము చేసి సోమయాజి అయ్యాడు అని పిలుస్తారు. శ్రీశైల క్షేత్రం వచ్చి మీరు యజ్ఞం చేశారనుకోండి, సశాస్త్రీయంగా 1,000,000 యజ్ఞములు చేశాడు అని వేస్తారు. శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు వాల్మీకి మహర్షి. 100 యజ్ఞములు చేశాడు కాబట్టి ఇంద్ర పదవి ఎందు కూర్చుని ఐరావతం మీద కూర్చుంటాడు. శ్రీశైల పర్వతం మీద కూర్చుని ఒక్క యజ్ఞం చేస్తే 1,000,000 యజ్ఞాలు చేసినట్టు. ఒక్క తీర్థంలో స్నానం చేస్తే ఒక యజ్ఞమే చేసినటువంటి అధికారం వస్తుంది. అందుకే యాత్ర చేశారా, భగవద్దర్శన యాత్ర కాదు, తీర్థయాత్ర. తీర్థమునందు స్నానం చేశారా, అది యాత్రకి ఫలితం. ఆ తీర్థం కింద స్నానం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు. ప్యాంట్లతోటి చొక్కాలతోటి వెళ్ళిపోకూడదు. మీరు బట్ట కట్టుకున్నా స్నానం చేయాలి, లేదా అథవా పైన బట్టలు లేకుండా పురుషులు కూర్చుని సమంత్రకంగా ఆపోహిస్తామయోభవస్థాన భుర్జేత దాతన మహీరణాయ చక్షసే యోవశివ తమోరసస్తస్య భాజయతేహ్న వంటి మంత్రాలతో ప్రోక్షింప చేసుకోవాలి. అందుకే పొద్దున్న మనం వేళకాని వేళలో చెయ్యలేక అందరం కూడా చక్కగా బ్రాహ్మణుని యొక్క హస్తము ద్వారా సమంత్రకంగా సుబ్రహ్మణ్య శర్మ గారితో అందరం ఆ జలాల్ని ప్రోక్షింప చేసుకున్నాం. అంత గొప్ప ధార. మీరు ఒక్కటే గుర్తుపట్టండి, ఒక మహాపురుషుడు తపస్సు చేసే ముందు ఏది చూసుకుంటాడో తెలుసా? నిరంతర జలధార ఉంటుందా చూసుకుంటాడు. మీరు రామాయణం చూడండి, విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిచి అడిగాడు, ఎక్కడుందా రా రామా అని అడిగాడు. హే బ్రహ్మన్, ఇక్కడ జలం బాగా దొరుకుతుంది, అందుకని ఇక్కడ ఉందా అన్నాడు. నీటి సమృద్ధి లేని చోట ఉండరు. ఎందుకో తెలుసా? స్నానం చేస్తావా, సంధ్యావందనం చేస్తావా, ఏం చేస్తావు? నీటి సమృద్ధి ఉన్న చోట తప్ప ఉండకూడదు. అటువంటి నీటి సమృద్ధి ఉంది. సామాన్యమైన ధారలు కావవి. పాలధార పంచధారలుగా కొండమించి పడి పాతాళ గంగలో కలుస్తాయి. పైగా ధ్యానమునకు అత్యంత యోగ్యమైన ప్రదేశం. ఆ నీటి చప్పుడు వినపడుతూ ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో, చాలా తొందరగా మనోలయం అవుతుంది. అంత గొప్ప ప్రదేశం. అటువంటి ధారల కింద మనం తలపెడితే బ్రహ్మ యొక్క, విష్ణువు యొక్క, చంద్రుని యొక్క, రుద్రుని యొక్క, సమస్త దేవతల యొక్క అనుగ్రహమే ఆ ధార శిరస్సున పడ్డం. దాని యందు స్నానం చేయడం అంటే వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని మన శరీరమునందు పొందడం. అంతటి తేజో సంబంధమైనటువంటి విశేషం పాలధార పంచధార అని మనకి పురాణ ప్రోక్తం. పురాణం ప్రమాణం. కాబట్టి అంత గొప్ప ధారల కింద మనం ఇవాళ సమంత్రక స్నానం చేసి శంకర భగవత్పాదులకు చక్కగా తోటకాష్టకంతో నమస్కారం చేసి వచ్చాం. ఇవాళ మనం తీర్థయాత్రలో చేసినటువంటి కార్యక్రమం ఇది. ప్రధానమైంది భోజనం చేశాం కదండి అంటే దేవతార్చన మంచిదే, ఈశ్వర ప్రసాద స్వీకారం అది. కాబట్టి ఇక ఇవాల్టి నా ప్రసంగాన్ని ఇవాళ మనం ఏం చూశాము అన్న దాంతో పూర్తి చేస్తూ రేపటి రోజున మనం ఏం చూడవలసి ఉంటుంది అన్నదాన్ని కూడా మీకు ఒక్క మాట చెప్తాను. దాన్ని బట్టి రేపు మీరు సంసిద్ధులు కావచ్చు. ప్రవచనం అయిపోయింది కాబట్టి ఇవాల్టిది నేను మంగళం చెప్పి రేపు చెయ్యవలసిన దాన్ని చెప్పేస్తాను. అప్పుడు మీ అందరూ ఆ వేళకి సిద్ధం అవుతారు. దేశము కాలము చాలా ముఖ్యం కదూ. అందుకని అది పాటించాలి అంటే ముందు తెలిసి ఉండాలి. అలా చెప్పకపోతే నాకు దోషం వస్తుంది. అందుకని ప్రసంగం అయిపోయిన తర్వాత చెప్తాను మంగళం చెప్పి.
మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.